నమస్తే ఊరి కోసం నాడు నేడు రేపు కార్యక్రమానికి స్వాగతం. జాతీయ రహదారిపై ఉన్న కోదాడ మండలంలోని సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఇక్కడ ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, కోదాడ మండలం ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలపై హెచ్ఎంటీవీ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లాలోనే కోదాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుండి దాదాపుగా 50,000 ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ఛాలెంజ్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ ప్రజలకు ఏం కావాలని కోరుకుంటున్నారు అనే విషయాలు అయితే ఈరోజు మనం ఊరు కోసం నాడు నేడు ప్రోగ్రాంలో అయితే తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో సమస్యలు గుట్టలుగా పేరుకుపోయాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే అక్కడి ప్రజలకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కోదాడ పట్టణంలో వర్షం వచ్చిందంటే ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నయానగర్, షిర్డీ సాయి కాలనీ, గణేష్ నగర్, మాతానగర్, టీచర్స్ కాలనీ, భవానీనగర్ వంటి ప్రాంతాలలో భారీ వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో ఉన్నాము. ఈ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రస్తుతం మన కోదాడ పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు కొన్ని వారు అంటే ఏ ప్రభుత్వం వచ్చేసినా ప్రజలకు సేవ చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే రకరకాల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం గతంలో ఒక 30% ఇస్తే ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చేస్తే వాళ్ళ నిధులు దగ్గొచ్చేసి 70% దగ్గొచ్చేసుకొని ఆ వీధికి వాళ్ళ పేర్లు పెట్టుకొని సీసీ రోడ్లు, డ్రైనేజీలకి రకరకాలుగా వాళ్ళ పేర్లు పెట్టేసుకొని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ఇక్కడ అధికారులు అంటే ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్స్, గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఎక్కడ ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల పరిపాలన మాత్రం ఎక్కడ వేసిన కొంకడ ఎక్కడేలాగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇంకోటి ఏం చెప్పండి, ఇక్కడ గ్రామాలు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని చెప్పంటే మొత్తానికి కూడా ప్రజలు కూడా చైతన్యం కావాలి, చిత్తశుద్ధితో అని ప్రజలకు సేవ చేయాలని చెప్పనుకున్న వారికి, అర్హత ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, మద్యానికి ప్రలోభాలకి గురి కాకుండా మంచి వ్యక్తిని గుర్తించేసి వారికి ఓటు వేసేసి వారికి అవకాశాలు కల్పిస్తే వారు ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత ప్రజా సమస్యల ధ్యేయంగా వారు పనిచేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా కోదాడ నియోజకవర్గ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఎక్కడ కూడా రహదారులు కూడా రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఎదైపోయినాయి. ఎక్కడ కూడా లింక్ రోడ్లు కూడా లేని పరిస్థితులలో చాలా గ్రామాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏ గ్రామం పోయి చూసినా కానీ కనీసం వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి, చెత్తను కూడా తొలగించలేని పరిస్థితి దుస్థితిలో గ్రామాలలో గాంధీజీ గల్లలు కన్నా గ్రామ స్వరాజ్యం అని చెప్పంటే పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి. కానీ నేడు పల్లెలు ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేక పల్లెలు పట్టణాలు కూడా అస్తవ్యస్తంగా ఇదైపోయినాయి. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గానికి అతిపెద్ద సమస్యగా పెట్టి పీడిస్తున్న సమస్య వర్షాలు వస్తే నాళాలు ఎక్కడికక్కడ కబ్జాలు అయిపోయి ఉత్తమ్ పద్మావతి నగర్ నుంచి మొదలుపెట్టుకుంటే హుజూర్నగర్ రోడ్డు నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ మన ఖమ్మం రోడ్ల వరకు వచ్చేసి కూడా భారీ వరదల వల్ల చాలామందికి ఇళ్లకు నీరు వచ్చేసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. కావున అలాంటి కబ్జాల నుంచి మనకి ప్రజలకు చేసుకొచ్చాలి. ఇంకొక అంశం మేజర్ అంశం, ముఖ్యంగా రైతాంగానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీరు ఉన్నది మనకి. కానీ ఆ ప్రాజెక్టులో ఉన్న నీరు మనకి ఆగస్టులో రైతులకు ఉపయోగపడుతుంది. కానీ మనకి కోదాడ నియోజకవర్గంలో హుజూర్నగర్ నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేపించేసి రైతులకి అక్కడ నీరు సాగు చేసుకొచ్చేసి కనీసం ఒక 50 TMCల నీరుని కనీసం ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకొచ్చేసి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేపించేసి మనకి ఇక్కడ రైతులను ఆదుకోవాలి. పక్క జిల్లాపోతే ఖమ్మం, పాలేరు కానీ వైరా కానీ ఉన్నది. కానీ కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడకి నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గానికి కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా రిజర్వాయర్కు దానికి నడుము మిగించాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎంటీవీ వారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న, మీరు చెప్పండి, ఇక్కడ మండల కేంద్రంలో ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో అమలు ఎలా జరుగుతుంది, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఎమ్మెల్యే గారు
సామాన్యుడికి కూడా పేదోడికి కూడా అందుబాటు లేదు. ఇప్పుడు చూసినా హైదరాబాదే ఉంటుంది కానీ పేదోడు ఏమైనా సమస్య వస్తే అందుబాటు లేకుండా పోతుంది. గతంలో చూస్తూనే ఉన్న మున్సిపాలిటీలో మౌలిక వసతులు చాలా ఇబ్బందికరంగా ఉంది. మన జనాభా 70,000 80,000 కోదాడ దాటింది. జనాభా పెరుగుతుంది కాబట్టి దాని యొక్క మౌలిక వసతులు అనేది కొరత ఉన్నది. సిమెంట్ రోడ్డు విషయం కానీ కొత్త కాలాలు మురికాలు కూడా ఏర్పాటు చేయలేదు. అదిగాక ఈ బ్లీచింగ్ పౌడర్ మున్సిపల్ కమిషన్ ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాం. ఈ బ్లీచింగ్ పౌడర్ కూడా ఇంతవరకు వేసిన బాబతి కూడా లేదు. ఏ వార్డులో ఈ కోదాడ పట్ల 35 వార్డులో కూడా బ్లీచింగ్ పౌడర్ వేసిన బాబతి లేదు. పేదోడు మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ మురికాలలో దోమలు వచ్చి విషజారాలు, ఈ వాతావరణం ఇచ్చే విషజారాలు వచ్చి పేదోడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే చూస్తూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిని ఎప్పుడో చేశారు, శంకుస్థాపన చేసేంతవరకు దానికి తగిన వైద్యులు లేరు, మందులు కూడా లేవు. తక్షణమే దాని చర్య తీసుకోవాలని మీ బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. వైద్యులు కూడా లేరు తగిన ఈ బ్లడ్ క్యాంప్ ఒకటి రక్తం అనేది ఇక్కడ ప్రైవేట్లో పేదోడు వేలలో ఖర్చు పెడుతుండు. ఖచ్చితంగా గవర్నమెంట్కి స్పందించి రక్త పరీక్ష కానీ బ్లడ్ క్యాంప్ విషయం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి విద్యా వైద్యం అంటున్నారు. విద్యా స్కూల్ చూస్తే గవర్నమెంట్ స్కూల్ చూస్తే ఏది పురోగతి లేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ పేదోడికి తగిన విద్య కూడా అందుబాటు చేయలేకపోతున్నారు. ఈ ఎమ్మెల్యే గారికి అర్థం కావట్లేదా? ఎమ్మెల్యే గారికి కొద్దిగా ఆలోచించలేదా? నిన్న కేఆర్ఆర్ కాలేజీ పోతే ఆ మురికాలంతా మద్యం సీసాలు, ప్లాస్టిక్లు, చెత్త చెదారం. వాళ్ళు లెక్చరర్, ప్రిన్సిపాల్ వినతి పత్రం ఇచ్చినా కానీ మున్సిపల్ కమిషన్ స్పందించలేకపోతుంది. దేనికి మీకు ప్రజలంటే మీకు ఆటలాడుతున్నారా? ప్రజాస్వామ్యం అంటే మీకు ఎట్టుంది? ప్రజాస్వామ్యం అంటే కాపాడాల్సిన బాధ్యత మీకుంది. మీకు ఉత్తమ్ గారు కానీ మీరు కానీ ఇన్నిసార్లు ఈ ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకి తగిన మీరు పిల్లలు అన్నారు. ఇదే మన నియోజకవర్గ పిల్లలు అన్నారు. ఆ పిల్లల బాధలు మీరు తట్టుకోలేరు. ప్రజల సమస్యలు ఎన్నో ఉంటున్నాయి, మీరు ఆలోచించాలా. ఇంకోటి రైతు యూరియా ఎందుకని సమస్య వస్తుంది? పక్క రాష్ట్రం ఎట్లా సప్లై చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇబ్బంది అవుతుంది? మీకు తెలీదా? పొలం ఎంత ఉందో సప్లై ఎంత చేయాలో మీకు తెలీదా? రైతుకి ఎంతో ఇబ్బంది పడతారు. అంటే చెప్పులు పెట్టుకొని క్యూ లైన్ ఉండాలా? ఇదా ప్రజానాయకత్వం అంటే? ప్రజలకి సేవకుడిగా పనిచేయాలి మీరు. ఇంకోటి ఏంటంటే ఇల్లు పేదోడికి కూడు ఆ ఇళ్ళ కాలనీ ఇంతవరకు మీరు దగ్గరుండి ఎవరైతే పేదోడా, ఎవరైతే అర్హత గలవాడిగా దగ్గరుండి మీరు చేయాలా. హైదరాబాద్లో కూర్చోవడం కాదు. ఏదైనా కానీ వ్యవస్థలు మొత్తం మారాలంటే మీరు ఇక్కడ ఉండి ప్రజలకు అందుబాటు ఉండి పేదోడికి అందుబాటు ఉండాలని మేము బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మీరు అభివృద్ధి. ఇంకోటి నిరుద్యోగులు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగి ఎంప్లాయ్మెంట్ చూపిలేకపోతున్నారు. చదువుకున్నారు కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇంకోటి క్రీడా ప్రాంగణం, యువకులకి క్రీడా ప్రాంగణం కావాలి. మీరు క్రీడా ప్రాంగణం అనౌన్స్మెంట్ చేశారు. ఖమ్మంలో క్రీడా ప్రాంగణం ఉంది. క్రీడా ప్రాంగణం స్థాపించాలని మేము ఈ బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే చొరవ చూపటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్లే బీటీ రోడ్లు సరిగా లేవంటున్నారు. ప్రజలు పట్టణాలకు వచ్చి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోదాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య లోపంతో దోమలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల సంఖ్య పెంచి వార్డులో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? కోదాడ పట్టణం ఆనాడు గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గుడిగుంట్ల అప్పయ్య గారు కానివ్వండి, వెలిశాల బ్రహ్మం గారు కానివ్వండి, తమ్మర వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి పారాసీతయ్య గారు, బాబు గారు, సత్యబాబు గారు, ఇలా ఆనాడు 20 వార్డుల్లో ఉన్నటువంటి లబ్ధిదారుల్ని మరి ఎంపిక చేసి కోదాడ పట్టణంలోనే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఒక మేజర్ లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీలో ఆనాడు లబ్ధిదారులందరూ కూడా 1431 ఇళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా అక్కడ ఇవాళ మౌలిక సదుపాయాలు లేక ఇంటి పట్టాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. అంటే నేను అనేది ఏమిటంటే ఆనాటి నుంచి కూడా ఈనాటి కూడా 18 సంవత్సరాల నుంచి ఒక సమస్య ఉంది. దాని పరిష్కారం ఎందుకు కావటం లేదు? దానికి పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదు? అదేవిధంగా కోదాడలో 30 ఏళ్ల కింద 35 ఏళ్ల కింద ఇక్కడ పెద్ద మసీదు అనే కార్యక్రమం సరాయ మీర్ ఆలం మసీద్ కాంప్లెక్స్ ఉంది. ఆ మసీద్ కాంప్లెక్స్లో 5-6 కుటుంబాలకి వాళ్ళకే ఎక్కువగా దుకాణాలు కేటాయించడం వల్ల ఈ సమస్య ఉండి కోదాడ పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం యువతకి నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు అన్య మతస్థుల యొక్క దుకాణాలను ఆశ్రయించాల్సి వచ్చింది. కాబట్టి ఇబ్బందులు పడుతుంటే ఆ తరుణంలో నేను 2014లో 312/14 లోకాయుక్త కోర్టులో నేను ఈ ఓపెన్ యాక్షన్ నిర్వహించాలని చెప్పి ఆనాడు నేను లోకాయుక్త కోర్టులో వేస్తే 2022 నవంబర్ 29న ఒక జడ్జిమెంట్ వచ్చింది.
ఓపెన్ యాక్షన్ నిర్వహించాల్సిందే అని చెప్పి. కానీ ఆనాటి నుంచి కూడా ఇయాటి వరకు కూడా మరి అక్కడ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి CEO కానివ్వండి, తత్మ అధికారులు కానివ్వండి, ఎందుకు ఇవాళ మరి నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. ఇంకా కోదాడలో ఆనాడు చెరువు సంగతి చూసుకున్నట్టయితే ట్యాంక్ బండిని ఏర్పాటు చేస్తాం, అక్కడ మొత్తం చేస్తామని చెప్పి గతం ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పటాలు శంకుస్థాపన చేయడమే జరుగుతుంది. ఆనాడు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 700 ఎకరాలు ఉన్నటువంటి ఒక చెరువు ఇవాళ 400కి కుంచుకుపోయిందంటే మరి ఏ విధంగామైనటువంటి ఒక కబ్జాలు నడుస్తున్నాయని మీరు ఒకసారి అవగతం చేసుకోవాలి. మొన్న వరదలు వచ్చినాయి, ఈ 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అయినప్పుడు కూడా ఇక్కడ కాలువలు నాలాలు అనేది కుంచుకుపోతుంటే ఆక్రమణ జరుగుతున్నా కూడా చూడటం లేదు. అదొకటి. ప్రతి పారిశుద్ధ్య సమస్యల మీద కానీ అధికారులకు ఏదైనా వినతులు విజ్ఞప్తులు ఇచ్చినప్పుడు దాంట్లో ఎంత నిజాయితీ ఉంది, దాన్ని మనం పరిష్కరించడమా లేదా అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. ఆ ఉన్నటువంటి న్యాయంగా ముందుకు తీసుకొని పోయి అవి అమలు చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద, అధికారుల మీద, మరి ఎమ్మెల్యే గారి మీద, మంత్రి గారి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న, మీరు చెప్పండి, ముఖ్యంగా ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల నుండి కానీ లేకుంటే ప్రజాప్రతినిధులు ఎలా ఇక్కడ పనులు చేస్తున్నారు, ఇటు అధికారుల నుండి ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయి? నా పేరు ఎండి మజార్ అండి, సామాజిక కార్యకర్త కోదాడ. ముఖ్యంగా కోదాడ పట్టణంలోని ప్రస్తుతం 35 వార్డులు ఉన్నాయండి. నూతనంగా ఇంకా 3-5 వార్డులు కలిసేటట్టు ఉంది. కోదాడ పట్టణంలోని అధికారులు నింబకు నీరెత్తులాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా కోదాడ పట్టణంలోని 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులలో ఏ వార్డుకు పోయినా చెత్తకు పోరుకుపోయి దుర్వాసనతో, వ్యర్థ పదార్థాలతో, కలుషితమైన వాతావరణంతో అన్ని వార్డులు సతమతమవుతున్నాయి. మరి అదేవిధంగా దోమ మందులు కొట్టకపోవడం, బ్లీచింగ్ చల్లకపోవడం చాలా దురదృష్టకరం. 35 వార్డులలోని మరి మిషన్ భగీరథ అని గుంటలు తీయడం జరిగింది. ఆ ఎటువంటి గుంటలు కూడా మూసివేయడం జరగలేదు. దానివల్ల రహదారికి వెళ్ళే వాహనాలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి అదేవిధంగా గత కోదాడ పట్టణంలోని సుమారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఉర్దూ గర్కం షాదీఖానా యొక్క నిధులు మంజూరు చేసి ప్రజలకు అవసరం విధంగా ఆధునిక పద్ధతిలో దాన్ని డెవలప్ చేయాలని, మరి అదేవిధంగా ఈద్గా సాలాజింగ్పేటలో కూడా ఆధునిక డెవలప్మెంట్ కోదాడ మున్సిపాలిటీ వచ్చే కోదాడ నూతన పాలక వర్గం దాని మీద శ్రద్ధ వహించాలని, కోదాడ పట్టణంలోని షాదీఖానా మరి అదేవిధంగా ఈద్గాలను ఆధునిక వసతులతో, మౌలిక వసతులతో ప్రజలకు అవకాశం విధంగా ఏర్పాటు చేయాలని. మీరు చెప్పండి, కోదాడ మండలంలో వైద్య అధికారుల పనితీరేటుంది, వైద్యం ఎలా అందుతుంది? కొత్త సీసాలో పాత సారా పోసినట్టే ఉంది, పెద్ద మార్పు ఏం కనపడట్లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలకులు కానీ ఇప్పుడు 18-19 నెలల నుంచి పరిపాలించేటువంటి పాలకులు కానీ వ్యత్యాసం చూసినట్టయితే చిన్న గుడ్డిలో మెల్లలాగానే ఉంది తప్ప, కుడి ఎడమలాగానే ఉంది తప్ప పెద్ద వ్యత్యాసం కనపడట్లేదు. ఇంకా ఇప్పుడు మీరు కోదాడ విషయం తీసుకున్నట్టయితే అతిపెద్ద మేజర్ సమస్యలు ఉన్నాయి కోదాడికి. ప్రధానంగా నేను ఈ అంశం మీద చాలాసార్లు మాట్లాడాను. నేషనల్ హైవే రక్తం వడ్డిందని చెప్పేసి, దాంట్లో నేషనల్ హైవే 153 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఈ 153 కిలోమీటర్లలో ఎక్కడ లేనటువంటి మేజర్ ప్రాబ్లం ఈ కటకంగూడ రోడ్డు బైపాస్ ఏదైతే ఉందో, అండర్ పాస్ ఏదైతే ఉందో దాన్ని అండర్ పాస్ చేయాల్సినటువంటి విషయం ఉందని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అక్కడ మీరు తీసుకున్నా కానీ చాలా యాక్సిడెంట్ జరిగి రక్తం వడ్డిందాడ. ఇది ఒక మేజర్ సమస్య. రెండో సమస్య ఏంటంటే ఈ కోదాడికి చాలా కబ్జాలకు గురి కావడం అనేది, పెద్ద చెరువు ఆనుకొని ఉండటం. ఈ ఆనుకొని ఉండటం అనేది ఎప్పుడైనా కానీ నగరాల పక్కన చెరువులు కానీ నాగరికతలు ఏర్పడ్డప్పుడు కూడా నదుల పక్కన ఉన్నాయి. అది అదృష్టం. కాబట్టి అటువంటి దాన్ని మనం కబ్జా చేసి దాన్ని ఏం చేస్తున్నాం అంటే కబలించేసి మనం ఈ మానవాళికి విఘాతం ఏర్పడేటట్టు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇది 150 ఎకరాలు కబ్జా గురైంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా. ఇది 2. మూడోది ఏంటంటే నాలాలు కబ్జా గురైనాయి. నేను కేఆర్ఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఆ రూట్లో బాలాజీ నగర్ కాడ వర్షం వస్తే ఇంత పెద్ద బారుగా మారేది నాల. ఆ నాల ఇట్లా కుచించిపోవడం వల్ల మొన్న పోయిన సంవత్సరం కారు కూడా కొట్టపోయినటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి ఈ కోదాడు. తర్వాత ఈ కోదాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ఏదైతే కోదాడు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఉయ్యూరు తర్వాత ఆ రోజు ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత డెవలప్ చేయాల్సింది పోయి ఇంకా దీన్ని కబ్జాకు గురి చేయడం, దీన్ని ఒత్తిడికి దగ్గరికి తీసుకురావడం, ఇది ఇంకా కుచించిపోవడం జరిగింది తప్ప జనాల అవసరానికి తగ్గట్టు ఇది విస్తరించబడలేదు. కాబట్టి దీన్ని విస్తరించేటట్టు కూడా అధికారులు ప్రజాప్రతినిధులు దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది
నా యొక్క అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే ఈ కోదాడు మెయిన్ రూట్ ఏదైతే ఉందో దీన్ని చాలా విస్తరించాలి. మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తే ఈ రోడ్ల ఉన్నటువంటి బైక్స్కి ఏదైతే పార్కింగ్ ఉందో దీనికి శాశ్వత పరిష్కారాలు దోలాడాలి. ఏది ఎక్కడ ఏందని చెప్పేసి దోలాడాలి. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు 4 సమస్యలు తీసుకున్నాం మనం కోదాడికి. మీరు నాకు రూరల్ గురించి అడిగాడు కాబట్టి కోదాడు రూరల్ 16 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి రూరల్ మండలం. కోదాడు రూరల్ మండలం 16 గ్రామ పంచాయతీలు ఈ పడమ వైపు లేవు, ఇటు తూర్పు వైపే ఉన్నాయి. అంటే దరిదాపుగా ఆంధ్ర బోర్డర్ని ఆనుకొని ఉన్నాయి ఈ 16 గ్రామ పంచాయతీలు కూడా. ఈ 16 గ్రామ పంచాయతీలలో ఈ మెయిన్ సమస్యలు ఏమున్నాయంటే ఈ మౌలిక లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడో వేసిన రోడ్లు ధ్వంసం అయిపోయినాయి. ఒక ఊరు నుంచి ఒక ఊరు పోవడానికి వాటిని కొంచెం బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే వాటికి నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత విద్య మీద మాట్లాడిచ్చారు, విద్య మీద అడిగారు మరి నాకు క్వశ్చన్. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకొని విద్యాశాఖని నేను దీన్ని ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి దానికి ఒక కమిటీ వేసి మాజీ ఐఏఎస్ అయినటువంటి ఆకునూరు మురళి లాంటి వాళ్ళని దాని కమిటీ మెంబర్లు చేసి వాళ్ళకి నేను మనం 200 కోట్లు ఎన్నో సంథింగ్ విడుదల చేసిన అని చెప్తున్నాడు. కానీ అవి కిందికి రావాలి, అది ఇంప్లిమెంటేషన్ కావాలి, అవి మనకు కనపడాలి. ఏదైతే గ్రామాలలో ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీసం ఆడపిల్లగాళ్ళకి ఏదైతే ఆ బాత్రూమ్ లెట్రూమ్లు కూడా లేనటువంటి పరిస్థితులలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. వీటిని కూడా ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందు విద్యను అనేది కార్పొరేట్ లెవెల్లో ఇస్తా అన్నారు చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ పరిధిలో ముందు ప్రయాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ అధికారుల్ని వీళ్ళందరినీ ఏదైతే సామాజికంగా ముందుకు అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి అందరినీ కూడా ఈ విషయాలందరినీ ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. కోదాడ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ది చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు సేద తీరేలాగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ క్లియర్ కావాలంటే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? 6 గ్యారంటీలు 420 హామీలతోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను పూర్తిగా విస్మరించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది పడికేసింది. ఉదాహరణకు మన కోదాడులోనే ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. 600 మంది నిరుపేదల్ని గుర్తించి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పారదర్శకంగా డ్రా తీసి నిరుపేదలైనటువంటి వాళ్ళని దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్లకు మరి డ్రా పద్ధతిలో ఆ ఇల్లు కేటాయించడం జరిగింది. కానీ ఈరోజు పాలకులు చెప్తున్నారు, చాలామంది నాయకులు పోస్టర్లు పెడుతున్నారు, 1000 కోట్లు తీసుకొచ్చి కోదాడులో పారిస్తున్నామని. ఒక 50 లక్షల రూపాయలు పెడితే మౌలిక సదుపాయాలు ఏర్పాటై ఆ పేదవాళ్ళందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పోతారు. కానీ అవి కూడా కనీసం కేటాయించట్లేదు. మరి 1000 కోట్ల రూపాయలు ఎటుబారుతున్నాయో తెలియదు. అదేవిధంగా ఇవాళ బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ మసీదు బడి గుడి అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. మరి దీనికి వెనకాల ఎవరున్నారు అనేది అది జగమెరిగినటువంటి సత్యం. మేము కూడా ఇక్కడ దొరికినటువంటి మద్యం విషయంలో విచారణ జరిపించాలని చెప్పి ఈ బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పి మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేపట్టి ఎక్స్చేంజ్ ఆఫీస్ని ముట్టడించినాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బార్ షాపులలో కూడా మరి మందు బయటికి అమ్ముతున్నారు, మద్యం వేరులై పారుతుంది, పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా పట్టణం విషయానికి వస్తే మరి పారిశుద్ధ్యం లోపించి మరి ఎక్కడ పడితే అక్కడ దోమలు ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి నీళ్లు ఉండటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి వాళ్ళే బల్బ్ వేసే పరిస్థితి లేదు మాకని చెప్పి చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ అధికారులు కానీ అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవడైనా ఇల్లు కట్టుకుందాం అంటే బఫర్ జోన్ అని ఎల్టీఎఫ్ అని బెదిరిస్తారు. అదేవిధంగా మొన్న వరదలకు హుజూర్నగర్ రోడ్లో కొట్టకపోయి ఒకళ్ళు చనిపోవడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున కాలువ కానుకొని మరి పెద్ద బిల్డింగ్ ఏర్పాటు అవుతుంది. అయినా కానీ అధికారులను అడిగితే వాళ్ళు గతంలోనే పర్మిషన్ తీసుకుర్రు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఏం చేయలేము అని చెప్పి టౌన్ టీపీఓ మాట్లాడుతుండు. మరి లంచాలకు అలవాటు పడి తెల్లారు లేస్తే లంచాలతో మొఖాలు కడుగుతున్నారు. చెప్పండి అన్న, అభివృద్ధి అయితే గతంలో ఇక్కడ మీదే ప్రభుత్వం ఉన్నది, ఈ వరదల వల్ల అనేక నష్టాలు జరిగినాయి, అనేక మంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది. వీటన్నిటికి కారణం ఏంటి?
గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాగతోలిగా అవి నాలాలు ఆక్రమించారు. దాని గురించే ఈడ వరదలు ఈ అనర్థాలకు కారణం అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామాలలో పారిశుధ్యం కొరకు గ్రామాలలో మురిగుంట ఉంటే అందులో మంచినీటి నల్లా ఉన్న పరిస్థితి. దానికి కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఇంటికో ఊరికో ట్రాక్టర్ ఇచ్చి గ్రామ సిబ్బందిని నియమించి గ్రామంలో చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పచ్చదనం కోసం నర్సరీలు పెంచి గ్రామ పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రత కోసం కేసీఆర్ గవర్నమెంట్ కృషి చేసింది. ఈ కోదాడ పట్టణంలో కూడా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా 50 కోట్ల రూపాయలతో సెంటర్ లైటింగ్ సిస్టమ్ పెట్టేసి ఇక్కడి నుంచి అయ్యప్పస్వామి గుడి వరకు, ఇక్కడి నుంచి కోమరబండ జంక్షన్ వరకు, ఇక్కడి నుంచి అలవాలపురం వరకు ఈ సెంట్రలైజింగ్ సిస్టమ్ అండర్ డ్రైనేజ్ అయితే కొంతవరకు కేటీఆర్ గారి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచుల కాలం దాదాపు సంవత్సరన్నర కాలం పూర్తయింది. ఈ సంవత్సరన్నర కాలంలో స్పెషల్ ఆఫీసర్ల పేరుతో వాళ్ళు ఏదైనా మొక్కుబడిగా వచ్చి ఏదో ఆదరేసుకొని పోతురు తప్ప గ్రామాలలో పరిశుభ్రత పట్టించుకోవట్లేదు, పరిపాలన పట్టించుకోవట్లేదు. గాలి కోలేసి ఏదో వాళ్ళు పెట్టిర్లే మేము వచ్చిన వాళ్ళే పోయాలనే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి గ్రామ పంచాయతీల ఎన్నికలు వెంటనే జరిపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల, మున్సిపల్ ఎన్నికలు అన్నీ జరిపిస్తే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి అన్న, స్థానికులు కదా, మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారు? యువకులు ముఖ్యంగా ఇది బార్డర్ కావడంతోటి గంజాయి కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ? గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగా మంచిగా ఉన్నది. ఇప్పుడు అంతా ఏ ఒక్క వార్డు కాడ శుభ్రం లేదు, చెత్త చెదారం, గంజాయి ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాము. వరదలు వచ్చి ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, దాన్ని చూసిన దిక్కే లేదు. ఏమన్నారు అధికారులు వర్షాలు వచ్చినప్పుడు? వీటన్నిటికీ కారణాలు ఏమని చెప్తున్నారు? మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎలాంటి పరిష్కారం చేస్తే మీకు ఇబ్బందులు తొలుగుతాయి? నేను వాగు ఒకటి శుభ్రం చేసి దాన్ని హైట్ పెంచాలా, నీళ్లు ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు చూడాలి. కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లను అందుబాటులో ఉంచాలంటున్నారు. టెస్టులు, స్కానింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు. 2500 పడతాయి అన్నారు, 2500 పడలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు లేడీస్ కానీ ఎవరైనా సరే. వాళ్ళు నాకు కూడా చాలా మంది చెప్పారు వేస్తారు అని అన్నట్టుగా మాట్లాడాను. 4000 ఇస్తానని ఇవ్వలేదు. 2500 పడతాయి అన్నారు, 2500 పడలేదు. 6000 అన్నారు, 6000 పడలేదు. మాకు ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, ఈ కోదాడ పట్టణం కానీ గ్రామ ప్రజలు కానీ ఈ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఎలాంటి సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు? ఈ ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కోదాడ పట్టణం శాంతి సౌభాతృత్వాలకు నిలయమైనటువంటి పరిశుభ్రమైనటువంటి పట్టణంగా ఇక్కడ అనేక మతాలు, అనేక కులాలు అన్నదమ్ముల్లాగా ఏ పండగలు వచ్చినా శాంతి సామరస్యాలతో జరుపుకునేటువంటి మంచి కోదాడ పట్టణం ఇది. సరే, నియోజకవర్గం కూడా చాలా శాంతికరమైనటువంటి నియోజకవర్గం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా కూడా కోదాడ నియోజకవర్గం అంత శాంతికరమైనటువంటి పీస్ఫుల్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇక్కడ ఎలాంటి మత గొడవలు కానీ అల్లకల్లోలు కానీ ఎప్పుడు ఏ విధంగా కూడా జరగలేదు. అయితే ముఖ్యంగా ఈ కోదాడ మున్సిపాలిటీలో, ఈ పట్టణంలో వార్డుకి 2 మాత్రమే కమాటీ వర్కర్లు ఉన్నారు. మొన్న కురిసిన వర్షాలకు కానీ ఎక్కడైతే నీటి గుంటలు ఏర్పడి దోమలు విపరీతంగా పెరిగి అంటువ్యాధులు వచ్చి అనేక మంది పిల్లగాళ్ళు రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే పట్టణ పరిశుభ్రత అంతా మొత్తం లోపించిపోయింది. దానికి మేము ఎవరన్నా అడిగితే వర్కర్లు లేరండి, కమాటీలు తక్కువగా ఉన్నారు, రిటైర్డ్ అన్నోళ్ళు రిటైర్డ్ అయినట్టు వెళ్ళిపోతున్నారు, మరి వర్కర్లు తక్కువగా ఉన్నారు అన్నప్పుడు మేము ఒక మాట చెప్పాం. గత ఎమ్మెల్యే గారు, మా నాయకుడు, మా ప్రీతమ నాయకుడు మల్లన్న గారు మరి ఎవరి దగ్గర కూడా రూపాయి డబ్బులు తీసుకోకుండా దాదాపు 75 మంది వర్కర్లను, పేదవారిని మరి ఈ చెత్త ఊడ్చే పనులకు వాళ్ళని ఏర్పాటు చేసి మా ప్రభుత్వంలో వారిని మున్సిపాలిటీలో కమాటీలుగా నియమిస్తే
ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా నియమించబడినటువంటి కమిటీలందరినీ తీసేసి ఎవరైతే 3 లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళను మాత్రమే పనిలో పెట్టుకొని చెత్త ఊడ్చే ఉద్యోగాలకు కూడా మరీ గలీజ్గా చెత్త ఊడ్చే ఉద్యోగాలకు కూడా 3 లక్షల రూపాయలు లంచం తీసుకొని కమిటీలుగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళను మాత్రమే ఉంచారు. ఇప్పుడు నిధులు లేవు, మీకు జీతాలు ఇవ్వడానికి మా కాడ జీతాలు లేవు, బడ్జెట్ లేదు, మున్సిపాలిటీ అంతా అప్పుల పాలైందని చెప్పేసి కమిషనర్ గారు ఆ 3 లక్షలు తీసుకొని పెట్టినటువంటి ఆ కమిటీలో 70 మందిని కూడా నిర్దాక్షిణ్యంగా పనిలో నుంచి తీసేయటం జరిగింది. ఇప్పుడు ఆ 3 లక్షలు తీసుకున్న వారు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డబ్బులు తిరిగి ఇవ్వటం లేదు, అడగటానికి పోతే వారిని బెదిరిస్తున్నారు. ఈ విధంగా జరుగుతుంది. ఆయన ఉత్తపుణ్యానికి ఏ రూపాయి కూడా ఆశించకుండా 100 మంది దాదాపు 100 మంది కమిటీలను కార్మికులను మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఉద్యోగస్తులందరినీ నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని మేము చాలా ఖండిస్తూ అనేక సార్లు డిఈ గారిని కమిషనర్ గారిని కూడా మేము నిలదీసి అడగటం జరిగింది. వారు ధర్నా చేసినందుకు వారిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. ఈరోజు పట్టణం ఈ విధంగా అపరిశుభ్రంగా ఉందంటే దానికి కారణం పూర్తి బాధ్యత కమిషనర్ గారు, మున్సిపల్ శాఖ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో కానీ కోదాడ మండల కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉత్తమ్ పద్మావతి రెడ్డి అయితే అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాలాలు మొత్తం కబ్జా గురి కావడంతో అయితే ఇక్కడ వర్షాలు బాగా వచ్చినప్పుడు ఇండ్లలోకి నీరు చేరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వార్డుల్లోనైతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పేసి దీనివల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇటు ఉన్నటువంటి మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి సారించి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఎక్కడైతే నాలాలు కబ్జాకు గురయ్యాయో వాటిని మొత్తం కూడా గుర్తించి మళ్ళీ కూడా వర్షాలు వస్తే ఇక్కడ ఇబ్బందులు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కోదాడ మండల కేంద్రంలో గ్రామాలకు వెళ్ళేటటువంటి రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని చెప్పేసి రోడ్లలో నీటి వసతులు కానీ లేకుంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే మౌలిక సమస్యలు ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా మెరుగుపరచాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HMTV, కోదాడ నుండి. కోదాడలోని సమస్యలపై ఎమ్మెల్యే పద్మావతితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులైన సమస్యలు పరిష్కరిస్తారనే ఆశాభావంతో ప్రజలున్నారు.